వెంకటేశ్వర స్వామి చక్కగా రంగురంగుల కింద ఆయన్ని భలే రెడీ చేశారు కదా. వీటిల్లో ఒత్తులేసుకుని విశేషమైన పూజ ఉన్నప్పుడు ఇందులో నిలబెట్టుకుని పూజ చేసుకోవడానికి చాలా అనుకువగా ఉంటుంది. చాలా వెడల్పుగా కూడా ఉంది. మంగళ స్నానాలప్పుడు కూడా వీటిని డెకరేషన్ కి యూజ్ చేస్తూ ఉంటారు. చూసారా, నా చేతిలో అందమైన తాబేలు ఒకటి ఉంది. టట్టడాయింగ్, ఇది జ్యువెలరీ బాక్స్ అయితే అసలు కాదు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం మొత్తం డెకరేషన్ ఐటమ్. చక్కగా బల్బ్స్ తో మొత్తం దీపారాజంతో ఒక నెమలి, ఈ హ్యాంగింగ్ పెద్ద సైజులు ఉన్నాయి, చిన్న సైజులు ఉన్నాయి, డిఫరెంట్ దేవుళ్ళతో పాటు ఉన్నాయి అన్నమాట. ఇదంతా కూడాను పైన వెంకటేశ్వర స్వామి, కింద లక్ష్మీదేవి, బేస్మెంట్ వచ్చేసి ఏనుగులు అన్నమాట. ఈ చక్కగా చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. జస్ట్ 570 మాత్రమే పడుతుంది. అయోధ్య రామ మందిరం, రాముడు, రామలక్ష్మణుడు, ఇదేదో కొంచెం పట్టుకుంటే అల్లాహుద్దీన్ అద్భుత దీపంది ఉంటుంది చూసారా. హే గాయ్స్, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఈ రోజు మనం వచ్చేసాం అజ్రం గ్రామం. అజ్రం అంటే ఇత్తడి, ఇత్తడి అంటే అజ్రం. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇత్తడి వస్తువులు, ఇత్తడి సామాన్లు తయారు చేస్తూ వాటిని అమ్ముతూ జీవిస్తూ ఉంటారనమాట. దీని వెనకాల ఒక హిస్టరీ ఉంది. అదేంటో మనం లోపలికి వెళ్ళాక తెలుసుకుందాం. అంతేకాదు, ఎక్కడెక్కడి నుంచో కేవలం ఇత్తడి సామాన్లు తీసుకోవడానికి కానీ, ఇత్తడివి తీసుకోవడానికి కానీ ఇక్కడికి వస్తూ ఉంటారనమాట, ఇక్కడ పర్చేస్ చేయడానికి. అలాగే ఇక్కడ నుంచి చాలా యాంటిక్ పీసెస్ కానీ, షో ఐటమ్స్ కానీ, పూజా సామాన్లు కానీ విదేశాలకు కూడా పంపిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటి, మరిన్ని విశేషాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఇక్కడ చూసారా, కృష్ణుడు విగ్రహాలు ఉన్నాయి. కృష్ణుడు ఫ్లూట్ పట్టుకుని, ఫ్లూట్ అన్నది ఇంకా చేతిలో పెట్టలేదు, విడిగా పెట్టారనమాట. చూడడానికి ఎంత అందంగా ఉన్నాడో కదా కృష్ణుడు. కృష్ణుడు ఒకటే కాదు, వెనకాల ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ చాలా పెద్ద సైజుల్లో ఉన్నాయి. వీటి వెయిట్ అనేది కూడా వాటి మీద వాళ్ళు ఇక్కడ రాశారనమాట. ఇక్కడ ఉన్న కృష్ణుడికి కూడా ఫ్లూట్ చేతిలో లేదు, పక్కన సపరేట్ గా ఉంది. ఇదిగోండి బుడ్డి ఫ్లూట్, కృష్ణయ్య ఫ్లూట్ అన్నమాట. సో ఇది విగ్రహానికి సంబంధించింది. చూడడానికి చాలా చక్కగా ఉంది కదా. అలాగే వెనకాల మనం చూసుకున్నట్టయితే వెనకాల కూడా ఇవన్నీ కృష్ణుడు విగ్రహాలే ఉన్నాయి, ఒక సెట్ ఆఫ్ అంతా కూడా. అండ్ వెనకాల ఇంకా డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇదేదో గోల్ఫ్ ఆడుతున్నట్టు ఒక మనిషి గోల్ఫ్ బాల్ ని కొడుతున్నట్టుగా ఒక విగ్రహం ఉంది. అలాగే ఇవన్నీ షోకేస్ ఐటమ్స్ అన్నమాట మొత్తం కూడా. అండ్ చూసారా, ఇక్కడ కవర్ లో ప్యాక్ చేసి చక్కగా అయ్యప్ప విగ్రహం అయితే ఎంత చూడముచ్చటగా ఉంది కదా, చాలా అందంగా ఉంది. ఆ పక్కనే మనకి కృష్ణయ్య విగ్రహం అయితే ఉంది, చక్కగా డెకరేషన్ చేసి ఉంది ఇదంతా కూడా. ఇక్కడ ఉండే కృష్ణ విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి కదా చూడడానికి. మన ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి, మన ఇంటికి లోపలికి రాగానే గుమ్మంలో ఇది కృష్ణయ్యని పెట్టుకుంటే మాత్రం అందరికి బాగా నచ్చుతుంది చూడగానే. ఇది చూసారా, ఒక ఏంజల్ అన్నమాట. ఒక బాబు కళ్ళు ఇలా లైట్కి పడుతున్నట్టుగా, అమ్మో చూడడానికి చాలా బరువుగా ఉంది ఇదంతా కూడా. చక్కగా యాంటిక్ పీస్ షోకేస్ గబ్బలే ఉంది కదా. అండ్ మనకి అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి చక్కగా రంగురంగుల కింద ఆయన్ని భలే రెడీ చేశారు కదా. ఇది కూడా చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. ఇది కూడా మన ఇంట్లో పెట్టుకుంటే ఎక్కడ లేని నిండుదనం అంతా మన ఇంట్లోనే కనబడుతుంది. అండ్ మొత్తం మోస్ట్లీ ఇవన్నీ కూడా కృష్ణుడి విగ్రహాలు, చక్కగా గోవుతో కృష్ణుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా, ఇది నెమలితో మనకి 5 దీపాలు పెట్టుకోవడానికని చెప్పి చక్కగా ఉంది. ఏదన్నా మనకి పూజలు అయ్యి జరిగినప్పుడు ఈ 5 ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఒత్తులేసుకుని, ఒక మనకి వరలక్ష్మి వ్రతం జరిగిన, లైక్ వినాయక చవితి జరిగిన, అటు మండపం ఏర్పాటు చేసుకుని మండపానికి ఇరువైపులా ఇలాంటివి 2 పెట్టుకుని ఒత్తులు అవి వేసుకుని దీపారాధన చేసుకుంటే చూడడానికి చాలా చక్కగా ఉంటది కదా. మనకి ఇక్కడ చూస్తే కృష్ణయ్య ఆవు దూడతో కలిపి ఉన్నారు, అలాగే పక్కనే లక్ష్మీదేవి ఉన్నారు. అండ్ ఇవన్నీ కూడా కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇది క్యాటా, చీత అనుకుంటా, చీత, పెద్ద చీత తోకతో చక్కగా ఉంది డెకరేషన్ ఐటమ్ ఇదంతా కూడా. అండ్ వెనకాలంతా మళ్ళీ కృష్ణయ్యలు ఉన్నారు. అండ్ ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుడి విగ్రహాలు. అలాగే ఇది వచ్చేసరికి ఇది డెకరేషన్ ఐటమ్ అన్నమాట. ఇది మేబీ బల్బాది పెట్టుకోవడానికి ఉంటున్నట్టుంది. చూడడానికి బాగుంది కదా. కృష్ణయ్య గోవర్ధన్ గిరి పట్టుకున్న కొండది ఏదైతే సీన్ ఉందో ఆ సిచ్యువేషన్, వెనకాల గోమాతతో గోవర్ధన్ గిరి కొండను పట్టుకున్నాడు ఒక వేలుతో. అది ఇక్కడ మనకి కనిపిస్తుంది. చూడడానికి చాలా చక్కగా ఉంది.
ఇక్కడ ఉన్న వాటిల్లో వెంకటేశ్వర స్వామిది ఇది చూసారా ఎంత బాగుందో విగ్రహం, చాలా చక్కగా అందంగా ఉంది. వీటిలో మోడల్స్ ఉన్నాయి. ఇదొక మోడల్ అండ్ సైజులు కూడా ఉన్నాయి. చక్కగా పైన గొడుగు వచ్చి ఇవి ఈ పూసలు కూడా చూసారా ఎంతో అందంగా ఉన్నాయో, కలర్ఫుల్ గా భలే ఉన్నాయి కదా. వీటిలో మోడల్స్ అండ్ సైజులు అయితే ఇవన్నీ కూడా మోడల్లో సైజులు అనమాట. డిఫరెంట్ గా ఉన్నాయి. ఇదంతా ఒక మోడల్, ఇది ఒక మోడల్ పద్మంలా వచ్చింది ఇక్కడ. ఇంకో ఇది పద్మంలో వచ్చింది. ఇది జస్ట్ 1350 అనమాట. మనం ఏదైనా వరలక్ష్మి అమ్మవారిని నిలబెట్టిన, వినాయక చవితి అయినా, ఇంట్లో ఒక దేవుడిని పర్టికులర్ గా పూజ చేసుకుని విశేషమైన పూజ ఉన్నప్పుడు ఇందులో నిలబెట్టుకుని పూజ చేసుకోవడానికి చాలా అనుకువగా ఉంటుంది. వీటిలో ఇది కొంచెం చిన్న సైజు, ఇది 950 పడుతుంది. దీంట్లో ఇది కొంచెం 900 పడుతుంది. అండ్ వీటి మీద ప్రైజులు కూడా ఉన్నాయి. చూడడానికి బాగున్నాయి కదా, అందంగా ఉన్నాయి. ఇది చూసారా ఎలా ఉందో, చక్కగా చూడడానికి అందంగా ఉంది కదా. చుట్టూ ఏనుగులతోటి, కింద ఏనుగు తొండాలతో మనకి స్టాండ్ లా వచ్చింది అనమాట. ఇదంతా కూడా మనం ఇలా పెట్టినప్పుడు ఇదంతా హోల్డ్ అవుతుంది వెయిట్ ని. సో ఇదంతా చక్కగా వాటర్ వేసుకుని ఇందులో పువ్వులు వేసుకుని డెకరేట్ చేయడానికి చాలా చాలా అందంగా ఉంటది. గిన్నె కూడా మంచి వెయిట్ గా ఉంది. సో కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది కదా. హోమ్ డెకరేషన్ కి ఇది మంచిగా చూడడానికి బాగుంది. మెయిన్ మనం ఎంట్రన్స్ వచ్చే దగ్గర ఇవన్నీ పెట్టుకుంటాం కదా. దీంట్లో మోడల్సే ఇవన్నీ అనమాట. ఇందులో అదొక మోడల్, ఇది గిన్నెలా వచ్చి దీనికి ఏంటి అంటే ఇది స్టాండ్ గా కొంచెం ఇలాగ వచ్చింది. అండ్ దీంట్లో ఇంకో మోడల్ మనం ఏదైతే చూసామో దాంట్లో చిన్న సైజ్ ఇది, దీంట్లో పెద్ద సైజ్ ఇది. ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. మనకి ఈవెన్ ఇది డెకరేషన్ కి యూజ్ చేసుకోవచ్చు. మనం దీపావళి టైంలో కూడా చక్కగా వాటర్ మొత్తం పోసుకుని దీని మీద ఒక స్టూల్ పెట్టుకుని మనం అమ్మవారిని కానీ అలా దేవుని కూడా దీంట్లో నిలబెట్టుకోవచ్చు. దీంట్లో ఇంకా పెద్ద సైజులు ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద సైజ్ అండ్ దీంట్లో సైజులు ఉన్నాయి. అండ్ ఇది చూసారా వాటిలో బిగ్గెస్ట్ సైజ్ అనమాట. ఇంత పెద్దది ఉంది. సో వీటికి మనకి చక్కగా పట్టుకోవడానికి, హోల్డ్ చేయడానికి అటొకటి ఇటొకటి రింగ్ కూడా ఇచ్చారు. ఇదంతా బుడ్డి ఏనుగులతో, ఒక ఏనుగు తొండం పైకుండే, ఒక ఏనుగు తొండం కిందకుండే, చాలా చక్కగా ఉంది కదా. చాలా వెడల్పుగా కూడా ఉంది. మంగళ స్నానాలప్పుడు కూడా వీటిని డెకరేషన్ కి యూజ్ చేస్తూ ఉంటారు. వీటిలో పువ్వులు వేసేసి బాగుంటది. అండ్ ఇందులో ఇవన్నీ పెద్ద సైజులో. అండ్ అగైన్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఇప్పుడు వరకు డెకరేషన్ ఐటమ్స్ వాటర్ పోసుకుని పువ్వులు పెట్టుకునేవి చూసాం కదా. అందులో ఇది వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలతో ఉన్నారు. మనకి పూజ చేసుకోవడానికన్నా డెకరేషన్ చేసుకోవడానికన్నా చాలా చక్కగా ఉంటుంది. ఇది ఒకటి. అండ్ దాంట్లోనే కొంచెం చిన్న సైజ్ లో ఇది ఒకటి ఉంది. అండ్ రిమైనింగ్ ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చి చూసుకునేసరికి ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. చూసారా నా చేతిలో అందమైన తాబేలు ఒకటి ఉంది. ప్రతి ఇంట్లో ఒక తాబేలను అయితే పెట్టుకోమని చెప్తారు కదా. దీని మొత్తం డిజైన్ దీని మీద చాలా అందంగా పెట్టారు కదా. ఇది ఉండడానికి కూడా వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఇలాంటివి పెట్టుకోమంటారు. అండ్ దీని బ్యాక్ సైడ్ కి వచ్చేసరికి దీని మీద నెంబర్స్ ఉన్నాయి. మరి ఇది ఎందుకు అనేది నాకు అంత పెద్ద ఐడియా లేదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. వీటిలోనే మెటల్ తాబేలు కూడా ఉన్నాయి. అండ్ యా మెటల్ తాబేలు ఇవి జస్ట్ 250కి వచ్చేస్తుంది. అండ్ ఇది 200. ఈ వైట్ మెటల్ ది మొత్తం ఒక సెట్ అనుకుంటా. ఇక్కడ ఉంది. యా వీటి మీద కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఇది కూడా బరువు బాగానే గట్టిగా ఉందన్నమాట. వీటిల్లోనే ఇంకా చేప కూడా ఉంది. చేపను చూపిస్తాను. యా చేప. వీటికి దీని రెప్పలు ఏదైతే ఉన్నాయో అదే స్టాండ్ కింద ఇలా నుంచుంటుంది. బాగుంది కదా చూడడానికి అందంగాను. అండ్ వీటితో పాటు తాబేల్లో మనకి దీపారాధన చేసుకోవడానికి ఇది ఇలా ఉంది. జస్ట్ 300కి వస్తుంది అనమాట. ఇదంతా కూడా వైట్ మెటల్తో కూడి ఉన్నది. సో దీపారాధన చేసుకోవడానికి చాలా చక్కగా ఉన్నాయి. వీటిలో డిఫరెంట్ సైజులు కూడా మనకి ఉన్నాయి. ఈ తాబేల్లో అయితే చాలా రకాల కలర్స్ తో పాటు తాబేలు ఉన్నాయి. ఇవి జస్ట్ నార్మల్ గా ఉన్నాయి. కింద ఏమి నెంబర్స్ అవి ఏం లేవు, కానీ మనకి డెకరేషన్ కి పెట్టుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి. ఇక్కడ చూసారా మొత్తం పూజ సెట్.
చూడడానికి చాలా చక్కగా ఉంది కదా. మనం ప్లేట్లో దేవుడి సామాను అన్ని పెట్టుకోవడానికి, ఇదేమో దీపారాధన చేసుకోవడానికి, ఇది ఏదైనా పలహారం పెట్టుకోవడానికి చిన్న గిన్నె అనమాట. అండ్ ఇది దీపం వేసుకుంటాం కదా, ధూపం వేసుకుంటాం కదా అది. ఇది కూడా మనకి అగరొత్తులై వెలిగించుకోవడానికి హోల్స్ ఉండి చక్కగా ఉంది. అండ్ చాలా చాలా క్యూట్ గా ఉంది ఇది. ఇది ఈ సెట్ లోది కాదు, ఇది ఇక్కడ వేరే సెట్ ఉంటది. సో ఇదంతా ఒక సెట్ అనమాట. బాక్స్ మనకి ఇలా ఇస్తారు ఒక బాక్స్ తో. అండ్ ఇంకో సెట్ చూసేసరికి మనకి గంట ఇక్కడ మొత్తం కోటెడ్ వచ్చింది, వైట్ మెటల్ తో వచ్చింది, పైన అంతా ఇత్తడి. సో గంట బాగుంది చూడడానికి చక్కగా. అండ్ ఈ ప్లేట్ లో మనం దీపారాధన సామానం అన్ని పెట్టుకోవడానికి ఉంది. మనం చెప్పాం కదా దేవుడికి ప్రసాదం పెట్టుకోవడానికి వైట్ మెటల్ తో ఇత్తడిది ఇలా వచ్చింది అనమాట. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది అయితే ఇది. బాగుంది పట్టుకోవడానికి కూడా చక్కగా. చిన్ని స్పూన్ అండ్ చిన్ని చెంబు అనమాట. చాలా బాగుంది కదా. అండ్ అగరొత్తులు వెలిగించుకోవడానికి అండ్ దీపారాధన చేయడానికి సెట్ అయితే బాగా పెట్టారు కదా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏదో మిస్ అయింది. అండ్ వైట్ మెటల్ లో మనం పూజ చేసుకోవడానికి దీపారాధనలో మనకి ఇంట్లో ఎన్ని ఉన్నా తక్కువే అసలు. ప్రతిసారి మనకు ప్రతి పూజకి ఒక్కొక్క ఈవెంట్ కి ఒక్కోలా కోరుకుంటాం కదా. ఇక్కడ నచ్చినన్ని డిజైన్స్ అసలు కళ్ళు చెదిరిపోతాయి మన డిజైన్స్ చూస్తే. దీపారాధన చేసుకోవడానికి ఈ దీపారాధన బాగున్నాయి కదా. ఇదొక సెట్ అండ్ వీటిలో చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇవి పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవడానికి వీటిలో డిఫరెంట్ గా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వైట్ మెటల్ తో కూడుకున్నవి. అండ్ ఇక్కడ ఒక బాక్స్ కూడా ఉంది చూసారా. ఈ బాక్స్ ఎందుకు యూజ్ చేస్తారు, మేబీ గంధం అనుకుంటా. ఈ బుడ్డి బాక్స్ జస్ట్ 80 రూపీసే ఉంది, చాలా తక్కువగా వస్తుంది కదా. ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాం వైట్ మెటల్ లో దీపారాజన కుందులు అనమాట. దీపారాజన కుందులు ఇవి బిగ్ సైజ్, చూడడానికి పెద్దగా ఉండి మనకి పూజలు ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకునేటప్పుడు పూజ చేసుకోవడానికి ఈవెంట్లు ఉన్నప్పుడు వెలిగిస్తాం కదా. మినిమం మనం పెట్టుకునే హైట్ ని బట్టి మనం దేవుడికి ఏర్పాటు చేసే హైట్ మందిరాన్ని బట్టి మనం పెట్టుకుంటాం కదా. ఇది పెద్ద సైజ్ అనమాట. చక్కగా నెమలతో చాలా బాగా వచ్చింది. దీంట్లోనే డిఫరెంట్ సైజులు ఉన్నాయి. ఇవన్నీ దీని తర్వాత నెక్స్ట్ సైజ్ ఇవి. వీటిలో కూడా నెమలు వచ్చింది. నెక్స్ట్ సైజ్ లోకి వచ్చేసరికి కుందు పొడుగ్గా వచ్చింది. ఇదంతా చక్కగా చాలా బరువుగా ఉంది. టెక్స్చర్ కూడా బాగుంది. వీటిలోనే డిఫరెంట్ సైజులు అవి. ఈ మోడల్లో చిన్న సైజుల దగ్గర మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నాయి అనమాట చిన్న సైజులో. వావ్, ఏది తీసుకొద్దానో అది ఇది నెక్స్ట్ అనమాట. చూసారా చక్కగా వెడల్పుగా, చాలా వెడల్పుగా. ఇక్కడ కూడా మనకి డిజైన్ తో నెమలతో చాలా బాగా వచ్చింది. మనం డైలీ యూజ్ చేసుకునే దీపారాధనకి ఇలాంటివి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. వీటిలో మోడల్స్ అన్ని కూడా ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం తులసి కోట దగ్గర దీపారాధన పెట్టుకోవాలన్నా, లేదంటే సింగిల్ గా ఇలా ఏదైనా ఇంకా డెకరేషన్ ఐటమ్ ఏదైనా పెట్టి దాని మీద ఇలాంటి ప్లేట్లు లాంటివి పెట్టుకుని ఒత్తులు వేసుకుని దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటది. ఈ ప్లేట్ చుట్టూ వాటర్ వేసుకుని ఇందులో ఒక వత్తి వేసుకున్న ఇలా లక్ష్మీదేవితో ఇదైతే చాలా అందంగా ఉంది. టట్టడాయింగ్, ఇది జ్యువెలరీ బాక్స్ అయితే అసలు కాదు. మనం చూసాం కదా ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం, పూజ బాక్స్ అన్నమాట. చక్కగా మనకి ఒక ప్లేట్ వస్తుంది అండ్ బుడ్డి చెంబు. ఈ స్పూన్ అయితే నాకు ఉత్తరని చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలకి ఉగ్గు తినిపించే స్పూన్ లా ఉంది. అండ్ ఒక గంట అండ్ ప్రసాదం పెట్టుకోవడానికి చిన్ని గిన్నె. అండ్ ఇది వచ్చేసి మనం అగరొత్తులు వెలిగించుకోవడానికి. అగరొత్తులు వెలిగించుకున్నాక డస్ట్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ పడిపోకుండా దాని చుట్టూ ప్లేట్ అనేది పెద్దగా వచ్చింది. సో మనకి అప్పుడు డస్ట్ బయటికి వెళ్ళదు అనమాట. అండ్ దీపారాధన చేసుకోవడానికి మనకి దీపారాధన ఉందన్నమాట. చాలా చక్కగా ఉంది కదా. ఇలాంటివి గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తే చూడడానికి చాలా అఫీషియల్ గా ఉంటాయి. అండ్ చూడడానికి తీసుకున్న వాళ్ళు కూడా చాలా గిఫ్ట్ చూసి చాలా సంతోషపడిపోతారు. అండ్ వీటిలో చిన్నది కూడా ఉన్నాయి బాక్సులు. ఇవి చూద్దాం ఒకసారి ఇందులో ఏముందో. ఆవు ఒక గిన్నె అండ్ స్పూన్ అనమాట. ఒక గిన్నె స్పూన్ టైప్ లో వచ్చింది. ఇదంతా వైట్ మెటల్. అండ్ వీటిలో మనకి అక్కడ చూసుకుంటే చాలా రకాల బాక్సులు డిఫరెంట్ గా ఉన్నాయి. నేను చూడగానే బాక్సులు ఉన్నాయి ఏంట్రా, ఇక్కడ ఏమి ఉంటాయిరా, ఏంటి ఇది జ్యువెలరీ షాప్ కాదు కదా అనుకున్నా. కానీ ఇలాగా మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఓన్లీ డెకరేషన్ ఐటమ్స్ ఒకటే కాదు, ఇలాంటివి కూడా మనకి ఇస్తే వాళ్ళు ఇందులో బాక్స్ ఐటమ్ చూడగానే నచ్చుతుంది. అండ్ వాళ్ళకి కూడా అవి ఇలా అందంగా ఉంటే చూసి వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అనమాట. అండ్ వీటి ద్వారా వచ్చేసి కేవలం చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి.
వీటిలో మనం రెడ్ చూసాం. ఇప్పుడు వైట్ బాక్స్ లో ఓన్లీ ఇది వైట్ మెటల్ తో కాకుండా ఓన్లీ ఇత్తడిదే ఉంది. గంట అండ్ ఇది అగరొత్తులు స్టాండ్ గిన్నెకి ఇలా వచ్చింది. అండ్ ప్రసాదం పెట్టుకునేది. అండ్ ఇది ఒక వాటర్ పెట్టుకోవడానికి, దేవుడికి వాటర్ పెడతాం కదా అది. అండ్ ఇదేంటి అంటే దీపారాధన చేసుకునేది. స్కూల్ బెల్లల దగ్గర కూడా గంటలు ఉంటాయి. అలాగా వాళ్ళు ఎప్పుడైతే గంటలు రెడీ చేస్తారో వాళ్ళు చేయడానికి ఒక రకమైన మెటల్ యూజ్ చేస్తారు. అంటే సౌండ్ ఒక గుళ్ళో వచ్చే వాటికి ఓంకారాలు వచ్చేలాగా, మిగిలిన చోట మాత్రం ప్లెయిన్ గా వచ్చేలాగా అలాగా గంటలు అనేవి రెడీ అవుతాయంట. సో ఇలా చేయడం ఇక్కడ చేసే వాళ్ళ స్పెషాలిటీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఇదైతే గంటలు. ఇవన్నీ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. కవర్ లో ఉండడం వల్ల ఇక్కడ మనకి చూపించడం కొంచెం కష్టం అవుతుంది. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి. చూసారా, ఈ గంటకి ఒక కంచు ఇలా మోగినట్టు వస్తుంది కదా. వీటిలో కంచులో కూడా గంటలు ఉంటాయి. ఇదంతా కూడా అలా వస్తుంది. ఒక్కొక్క గంటకి డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుందా? ఇది మనకి గుళ్ళో గంటలాగా టింగ్ టింగ్ అని చెప్పి డిఫరెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నాం మొత్తం డెకరేషన్ ఐటమ్. డెకరేషన్ అనే కాదు, పూజకి యూజ్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ డెకరేషన్ కూడా. ఇది చూడడానికి చాలా చక్కగా ఉంది కదా. 4 ఒత్తులతో ఒక నెమలి అందమైన రాళ్ళతో పేర్చి వాటికి కింద గంటలు కూడా ఉన్నాయన్నమాట. పైన ఒత్తులు వెలిగించుకుంటే కింద గంటలతో చాలా అందంగా ఉన్నాయి కదా. ఇలాంటివి మనం ఫెస్టివల్ టైంలో కానీ, వెడ్డింగ్ సీజన్ లో కానీ, ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఇవి హ్యాంగ్ చేసుకుంటే వాటికి వచ్చే అసలు లుక్కే వేరు. వీటిలో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి హ్యాంగ్ చేసుకునే వాటిలో. ఇవన్నీ కూడా దీపారాధనకి సంబంధించినవి అన్నమాట. ఇవి పెద్ద కుందుల కింద ఉన్నాయి చూసారా. అండ్ వీటిలో ఇది వావ్, చక్కగా బల్బ్స్ తో మొత్తం దీపారాజనతో ఒక నెమలి. ఈ హ్యాంగింగ్ అసలు చాలా బాగుంది కదా. దీన్ని కరెక్ట్ గా డెకరేషన్ చేసుకుంటే వెలుగు మనకి దీపావళికి కానీ, అదే ఫెస్టివల్స్ కానీ, వెడ్డింగ్స్ కానీ. సో ఇక్కడ మనం చూస్తున్నామా, నా చేతిలో అందమైన కృష్ణుడు ఉన్నాడు. చక్కగా ఒక ఫ్లూట్ అండ్ ఒక కన్ను మొత్తం కూడా ఒక ఫేస్ సైడ్ ఒక కన్ను కనిపించేలాగా మొత్తం నెమలికలతో మొత్తం నెమలి తన పురివిప్పు ఉందనమాట. ఇది వాల్ హ్యాంగింగ్. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. సో ఇలాంటి హ్యాంగింగ్స్ చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. దేవుడు బొమ్మలనే కాదు, దీపారాజులవి మోడల్స్ చూసాం కదా, శంకు చక్రాలతో దీపారాజులు అనమాట. వీటిలోనే మోడల్స్ ఇంకా అమ్మవార్లవి, లక్ష్మీదేవివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడి విగ్రహాలవి. సో ఇందులో మనకి ఇలా పెద్ద సైజులు ఉన్నాయి, చిన్న సైజులు ఉన్నాయి. డిఫరెంట్ దేవుళ్ళతో పాటు ఉన్నాయి అనమాట. ఇదంతా కూడాను లక్ష్మీ నరసింహస్వామి కానీ, విఘ్నేశ్వరుడు కానీ చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే. అండ్ హారతి ఇచ్చేవి చూసారా. ఇవంతా కూడా మనం ఏదైనా కింద మంచి డెకరేషన్ ఐటమ్ పెట్టుకుని ఇలాంటివి పెట్టుకున్నామంటే అదొక నిండుదనం వచ్చేస్తుంది. ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ ఉంది. అండ్ వీటిలోనే ఇది ఏనుగు వచ్చి పైన ఇలా దీపం పెట్టుకునేలాగా ఉంది. ఇదొక మోడల్. ఇది కాకుండా ఇది యాక్చువల్ గా దేని మీద వస్తువు మీద పెట్టుకుని మనకి డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, దాని మీద పెట్టుకుంటే ఒక లుక్ వస్తుంది. ఆ లుక్ లేకుండా కూడా మనం జస్ట్ అలా కూడా పెట్టుకోవచ్చు. స్టాండ్ ఏదైనా హైట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకి అకేషన్ బట్టి కింద మంచిగా ఏదైనా మనకి డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి చూసారా. మనం ప్రీవియస్ చూసినట్టు వాటిలో ఏదైనా మనకి బేస్ ఉండేది తీసుకుని పెట్టుకున్నా అదే వస్తుంది. దాంట్లో పెద్ద సైజ్ ఇదనమాట. చూడడానికి చాలా చక్కగా ఉంది కదా, నాకు చాలా బాగా నచ్చేసింది. ఇవన్నీ కూడా మనకి అకేషన్స్ కి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇవి కూడా జస్ట్ 570 మాత్రమే పడుతుంది. ఇందులో ఒత్తేసుకుని పైనుంచి లాగుతారు. ఇది మొత్తం కూడా దీపంలో నూనె వేసుకోవడానికి. అండ్ బుడ్డి దీపాలు ఎప్పుడన్నా చూసారా మీరు? ఇందాక మనం తాబేలు దీపం చూసాం కదా, తాబేలు దీపాన్ని. అది కొంచెం లైట్ వెయిట్ గా ఉంది, కానీ ఇది మాత్రం తాబేలు పైన ఆకులా ఉండి ఇది దీపం పెట్టుకోవడానికి చాలా అందంగా ఉందన్నమాట ఇది. అండ్ దీంట్లో మోడల్ ఇంకోటి కింద తాబేలు వచ్చింది కదా, ఇదైతే ఫ్లవర్ కింద ఒక డిజైన్ లా వచ్చింది. ఇదంతా ఒక పువ్వు కింద. వీటిలో కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. ఆకుల కింద వచ్చేసి. సో ఇవన్నీ కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం దీపారాజునవే డిఫరెంట్ అనమాట. అండ్ ఇది చూసారా, మనకి ఏనుగు మీద చిన్న దీపం కింద వచ్చింది. మనకి ఇలాంటి ఏంటి అంటే చక్కగా అటు ఒకటి ఇటు ఒకటి దీపాన్ని పెట్టుకుని మధ్యలో ఏదైనా అమ్మవారిని ఇలాగా
వినాయకులని ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు డెకరేట్ చేసుకుంటూ దీపావళికి కానీ అలా పెట్టుకుంటూ ఉంటే అదొక డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఇక్కడ లేని వైబ్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసారా కుబేరుడి దగ్గర కింద చక్కగా ఒక దీపం అనేది వచ్చింది. ఇది ఒక మోడల్. ఇందులోనే పెద్ద సైజ్ ఇది. అండ్ శంకు చక్రాలతో చూసాం కదా, అలాగే పైన వెంకటేశ్వర స్వామి, కింద లక్ష్మీదేవి, బేస్మెంట్ వచ్చేసి ఏనుగులు అనమాట. ఈ చక్కగా చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. మనకి చుట్టూ ఫ్లవర్స్ పేర్చుకుని చక్కగా ఒక దీపం వేసుకుని వత్తెలు గీంచుకుంటే ఎక్కడ లేని వైబంతో వచ్చేస్తుంది. ఇవి మొత్తం అంతా కూడా దీపారాజు బాగా స్పెషల్ గా ఉన్నాయి. చూసారా ఎంత బాగుందో. అండ్ ఇవన్నీ కూడా అందులోనే మళ్ళీ అగైన్ మనకి డెకరేషన్ గా పెట్టుకోవడానికి కానీ ఇక్కడ టేబుల్స్ మీద పెట్టుకోవడానికి రాధాకృష్ణ బొమ్మలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ డెకరేషన్ ఐటమ్సే. ఇవన్నీ వచ్చేసరికి విఘ్నేశ్వరుడు వారి మాత్రం బాగున్నాయి. అండ్ అయోధ్య రామ మందిరం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అయోధ్య రామ మందిరం, రాముడు, రామలక్ష్మణుడు, అండ్ ఇవన్నీ కూడా మనకి డెకరేషన్ ఐటమ్స్. సో మనం వాల్ హ్యాంగర్ చూసాం కదా, ఇలాంటిది చెట్లు, బుద్ధుడు కూర్చునే చెట్టు అంటారు, దాని పేరు నాకు ఐడియా రావట్లేదు. సో దీంట్లో మనం ఇక్కడ ఒత్తి వేసుకుని దీపారాధన పెట్టుకోవడానికి చక్కగా ఇది ప్లేస్ అనుకువగా ఉందన్నమాట. దీంట్లో లేదు అంటే మనం ఏదైనా చిన్న దేవుడి విగ్రహం ఏదైనా ఉన్నా కూడా మనం దీంట్లో నిలబెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న వాటిలో చిన్నది ఏదైనా సైజ్, దానికి సరిపడా సైజ్ అనమాట. ఇది ఇక్కడ ఉన్నాయి. దీంట్లో మోడల్స్ అన్ని కూడా ఇలా పైన ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా, మొత్తం కూడా ఇవన్నీ చక్కగా దీపారాజునివి, మొత్తం దీపారాజన సెట్ అనమాట ఇదంతా కూడా. ఇది అయితే చాలా చక్కగా ఉంది కదా, ప్రమిది కానీ అది దీపం ఒత్తొచ్చి కానీ. చూసారా హ్యాంగింగ్ దీపము చక్కగా చిలుక పట్టుకుందనమాట. హ్యాంగింగ్ ఒక చిలుక ఉంది ఒక స్తంభం మీద, దానికి కొక్కెం వేసి ఇది దీపంది ఇది పెట్టారు. సో మనకి కొంచెం ఇది లెంత్ లో మనం ఆయిల్ వేసుకుని, ఆయిల్ కానీ గీ కానీ వేసుకుని దీపం పెట్టుకోవడానికి డెకరేషన్ ఐటమ్ చాలా చక్కగా ఉంది. వీటిల్లో హ్యాంగింగ్స్ లో మోడల్స్ ఉన్నాయి ఇందులో. వావ్, ఇది దీని మీద ఎంఆర్పి జస్ట్ 2000 ఉంది, కానీ దీనికి ఇంకా వర్త్ పెట్టుకోవచ్చు. అది అసలు ఇంకా కాస్ట్లీ ఉంటదేమో అనిపిస్తుంది చూస్తుంటేనే. మొత్తం నెమలి ఒక రాజసనం మీద, ఒక పీట మీద ఇలాగా ఒక స్తంభం మీద ఒక నెమలి ఉంది. నెమలిది కూడా చూసారా మొత్తం ఇదంతా ఎలా ఉందో. అండ్ ఇక్కడ దీపం కింద చక్కగా గంట. వావ్, ఇది 2000 అనమాట. అండ్ వీటిలోనే ఇంకా చూసారా చిన్న సైజు లో కూడా మనకి ఉన్నాయి. పక్కన గంట వచ్చి ఇలా ఉంది. ఇదొక డిజైన్. అండ్ వీటిలో రకరకాల డిజైన్లు ఉన్నాయి. ఇదొక డిజైన్. వీటిల్లో ఇంకా చిన్నది ఇదన్నమాట, నెమలితో వచ్చి చాలా చిన్నగా ఉంది ప్రదీపం అన్నది. ఇంకా మోడల్స్ ఉన్నాయి. ఇదేదో కొంచెం పట్టుకుంటే అల్లాహుద్దీన్ అద్భుత దీపంది ఉంటే చూసారా, ఇలాగా అంటే వస్తాడు, వరాలు ఇస్తాడు. సో అలా అనిపించింది చూడగానే. ఆ షేప్ అనేది కూడా చక్కగా అలా ఉంది కదా. పెద్ద ప్రమిదతో పద్మం మీద ఇలాగ ఒక నెమలి కర్వ్ వచ్చి పైన ఒక నెమలి కూర్చుని పెద్ద దీపం సైజు ఉంది. ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. ఇదొక మోడల్. ఇందులో ఇంకా మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దాంట్లో డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా. అండ్ హ్యాంగింగ్స్ ఇవి ఉన్నాయి. హ్యాంగింగ్స్ ఇందాక మాట్లాడుకున్నాం. అండ్ ఇదొక మోడల్, మనం వాటర్ పెట్టుకోవచ్చు, దీపం పెట్టుకోవచ్చు. చక్కగా ఒక నెమలి వెనకాల నెమలి పింఛంతో ఇక్కడ ఎదరు విప్పి ఉంది, మధ్యలో బౌల్ ఉంది అనమాట. దీంట్లో మనం వాటర్ పోసుకుని దాంట్లో గిన్నె పెట్టుకుని మనం పెట్టుకోవచ్చు. ఇదొక డిజైన్ ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇవన్నీ కూడా చాలా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉన్నాయి అనమాట. ఇది కూడా మనం చూసుకున్నట్లయితే ఒక రాజసం మీద నెమలి కరువుతో ఒకవైపు దీపం, ఒకవైపు గంటతో ఉంది. అలాగే దీంట్లో పంచ దీపాలు పెట్టుకోవడానికి ఇదొక మోడల్. సో ఒక్కొక్క మోడల్ ని చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి ఏది తీసుకోవాలా అని చెప్పి. అండ్ ఇంకొకటి నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది ఏంటి అంటే ఈ ఏనుగుది. మనకి గుడుల్లో చూసుకున్నట్లయితే ఆకాశ దీపాలను పెడతారు. ఎవరికైనా ఐడియా ఉందా? ఆకాశ దీపాలను పెడతారు కదా. ఆకాశ దీపాలకి ఇలాంటివి చక్కగా గాలి వెళ్ళకుండా ఇలా ఉంటది అనమాట దాని స్ట్రక్చర్ అనేది. ఇప్పుడు అదేంటి అంటే మనం ఆకాశ దీపమే కాదు, ఇంట్లో తులసి కోట దగ్గర కూడా ఇలాంటి దీపాలు పెట్టుకోవచ్చు. సో పైన ఒక కవర్ ఉంటుంది కవర్ చేయడానికి. ఇది మొత్తం కూడా ఏనుగు తొండంలా వచ్చింది అనమాట. సో దీంట్లో మనకి దీపం పెట్టుకోవడానికి ఇలాంటిది ఒక ఐటమ్ ఇచ్చారు. ఇది మనం దీపం దీంట్లో పెట్టుకుని గాలి వెళ్ళకుండా, గాలి మొత్తం ఒకేసారి గాలి వేస్తే కొండెక్కిపోతుంది కాబట్టి
అలా ఉండకుండా మనం కింద పెట్టుకోవడానికి స్టాండ్ లాగా దానికి కాళ్ళు ఇలా ఇచ్చారు. దీని వెనకాల తోక ఉంది సన్నగా. ఇది ఈ ఐటమ్ స్ట్రక్చర్.